క్రియేషన్ ప్లేస్ ఈస్ ఎంప్టీనెస్. ఫస్ట్ క్రియేషన్ ప్లేస్, ఫస్ట్ మనం టైటిల్ ఏం పెట్టుకున్నాం? ఫస్ట్ క్రియేషన్, సెకండ్ క్రియేషన్. ఓకే, ఫస్ట్ క్రియేషన్ ఎక్కడ? ఇన్ మైండ్. సెకండ్ క్రియేషన్ మనం పొందుతాం, మనం పొందేది సెకండ్ క్రియేషన్. ఈ వీక్ మంచి పీవీ వచ్చింది, సేల్ అయినాయి, ఓకే, డబ్బులు పడ్డాయి అనుకోండి, టీమ్ బోనస్ వచ్చింది. ఓకే, సెకండ్ క్రియేషన్ మంచి జరిగింది. ఈ సెకండ్ క్రియేషన్ మంచి జరిగిందంటే అర్థం ఏంటి? ఫస్ట్ క్రియేషన్ మంచి జరిగిందని. ఓకేనా? ఇది ఇది వచ్చింది థాట్ మీ మైండ్ లోకి? వింటున్న వాళ్ళు యాక్టివ్ స్క్రీన్, ఇప్పుడు ఒకవేళ వీడియో ఆన్ చేయడం కుదరట్లేదు అనుకుంటే వీడియో ఆన్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి, ఎందుకంటే వీళ్ళు ఆ ముగ్గురు కూడా ఆన్ చేయలేదు అనుకోండి, నేనేం చేయను, కూర్చొని మెడిటేషన్ చేపిస్తా గంట. ఉండే వాళ్ళు ఉంటారు, లేకపోతే పోతారు, అంతే. శక్తి జ్ఞానము రెండు తీసుకునేటట్టు వాళ్ళకి మీరు ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అనే కాదు, మీకు విఓపి జరుగుతుంది అనుకోండి, విఓపిలో వీడియో ఆన్ చేసుకొని ఉండేవాళ్ళు ఫస్ట్ జూమ్ సెషన్ లో వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పాలి. అసలు వాళ్ళు లేకపోతే ప్రోగ్రామ్ ఉండదు అసలు. ఎవరైతే చెప్పాను కదా, నాకు మనీ క్రియేట్ అవుతుంది అని అంటే ఆ కంపెనీకి మనం ఇవ్వాల్సినటువంటిది ఫస్ట్ రెస్పాన్స్ అది. నాకు మనీ క్రియేట్ అవుతుంది, నాకు మనీ క్రియేట్ అవుతుంది అని అనుకునే వాళ్ళు కూడా వాళ్ళ రియాక్షన్స్, వాళ్ళు ఉండే విధానం, అది ముఖ్యం. శక్తి జ్ఞానంగా మారితే జ్ఞానం చేతగా మారుతుంటుంది. చేతగా మారని జ్ఞానం జ్ఞానమే కాదు. ఓకే, దీన్ని మీరు ఎంత అలవాటు చేసుకుంటే, మనం కంపెనీకి ఏమి ఇస్తున్నాం, కంపెనీకి ఓన్లీ ప్రెజెంటేషన్, లాగిన్, రిటైల్ అది కాదు. ముందు మనము, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వాతావరణం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. వాట్సాప్ అండ్ జూమ్, వాట్సాప్ అండ్ జూమ్. మీరు వాట్సాప్లో కానీ జూమ్లో కానీ ఎంత నేర్చుకుంటారో అంత సెకండ్ క్రియేషన్ చేయగలుగుతారు. సెకండ్ క్రియేషన్లో మీరు బాగా సక్సెస్ అవుతారు, లేకపోతే కష్టం అవుతుంది. ఈ మెయిన్ పాయింట్స్ తెలుసుకోండి, అవే మెయిన్ పాయింట్స్, క్రియేషన్ పాయింట్స్ అవి. ఓకే, ఫస్ట్ క్రియేషన్, సెకండ్ క్రియేషన్. చక్కగా ఎలా ఉండాలి, ఎలా పిల్లవానికి నువ్వు ఇట్లా కూర్చోవాలి, పుస్తకం ఇట్లా పెట్టుకోవాలి, నువ్వు ఈ పెన్ ఇట్లా పట్టుకోవాలి, ఇలా రాయాలి అని చెప్తామా లేదా? అట్లాగే ఇక్కడ కూడా మీరు చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని పెన్ పేపర్ పట్టుకొని అది రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. సీనియర్ అయితే అది, జెంట్స్ అయితే రెడీ అయ్యి, ఇప్పుడు గానే గారు ఎలా అయితే కూర్చున్నారో అలా కూర్చోవాలి, ఎవరైనా సరే. సో ఫస్ట్ క్రియేషన్, సెకండ్. సరే, ఫస్ట్ క్రియేషన్ అంటే ఏంటి లానే మేడం? గుడ్ మార్నింగ్ సార్. ఒకవైపు వర్క్ జరగడం సార్. ఫస్ట్ క్రియేషన్. ఫస్ట్ క్రియేషన్, సెకండ్ క్రియేషన్. ఒకవైపు వర్క్ జరగడం ఫస్ట్ క్రియేషన్ సార్. నెక్స్ట్ ఇంకో వైపు కూడా ఈ వర్క్ ఇది బాగా జరిగిందని ఇంకో వర్క్ కూడా అలానే జరిగితే అది సెకండ్ క్రియేషన్ సార్. మీరు బాగా వర్క్ టెన్షన్ లో ఉన్నట్టున్నారు. ఫోన్ కాల్స్ చేస్తున్నా సార్, ఇల్లు ఎవరు రాలేదు. ఫోన్ కాల్స్ చేస్తున్నాను సార్. వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వలేదని కాల్స్ చేస్తున్నాను సార్, పర్సనల్ కాల్స్. ఫోన్ కాల్స్, రైట్. అయితే వినండి, నో ప్రాబ్లం. మళ్ళీ చెప్పే ఓపిక నాకుంది, కానీ ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇంక వదిలేయండి. మీరు 10 నిమిషాల మీద వచ్చి వాళ్ళు వస్తారు, ఇంకా అయిపోయింది.
ఇంకా అలాని మర్చిపోండి. 1, 2 ఎన్ని రోజులు నిద్ర లేపుతారు? గ్రూప్ కాల్ ఒకటి కొట్టేయడం ఇంక అంతే. మీరు ఫస్ట్ మన దగ్గర ఎంటీనెస్ మన దగ్గర మనం ఫస్ట్ ఈ అందుకనే అంటున్నాను, ఈ ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడమే ఎంటీనెస్. ఫస్ట్ క్రియేషన్ ఎంత ఎంటీగా ఉంటే మీరు అంత సక్సెస్ అవుతారు. ఎంటీ ఈక్వల్ టు ఎనర్జీ. చక్కగా పాయింట్ రాసుకోండి. ఎంటీ ఈక్వల్ టు ఎనర్జీ. మీరు ఎంత బాగా వింటున్నారు అనేది మీ సీనియర్ చూస్తుంటాడు. మీరేమో నా జూనియర్ ఎక్కడున్నారని మీరు చూస్తుంటారు. సరిపోతుంది. అందరు నీళ్ళే పోస్తున్నారు, పాలు కాదు. వాళ్ళకు అంతే. ఇప్పుడు ఈ రోజు వాళ్ళకి ఈ టైం కుదిరింది, కొంతమంది కుదురుతుంది. ఓకే, అన్ని ప్రభావితం చేస్తాయి. ఆ టైంకి ఇది నేను నా వాళ్ళ కోసం నేను వినాలి, వాళ్ళు లేకపోయినా రేపొద్దున నేను జిఎస్ఎంలోనైనా వాళ్ళకి చెప్తాను అని అనుకోవాలి. ఎవరైతే నిరాశ చెందుతుంటారో ఆ మైండ్ ఎనర్జీని ఎనర్జెటిక్ గా చేయలేరో వాళ్ళకి చెప్పొచ్చు. సో ఫస్ట్ క్రియేషన్ అండ్ సెకండ్ క్రియేషన్ అంటే, సెకండ్ క్రియేషన్ మనం పొందేది, మనం పొందుతున్నది సెకండ్ క్రియేషన్. ఫస్ట్ క్రియేషన్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? మైండ్ లో క్రియేట్ అవుతుంది. ఈ మైండ్ ని ఎంటీగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఈ మైండ్ ని అది తెలియాలి. మైండ్ ఎంటీ అంటే, ఎంటీ అనేది ఏందో నేను చెప్తాను. ఎంటీ, ఓకే, అట్లా చూడండి. వీడియో ఆన్ చేసుకొని చక్కగా వస్తే సీనియర్స్ ఫస్ట్, అమ్మో నాకు టీం వస్తుంది అని అనుకునే వాళ్ళు ఫస్ట్ టీంకి ఎలా కనపడాలి, అక్కడ వీడియో రికార్డ్ అవుతూ ఉంటుంది. వీడియో రికార్డ్ మన వాళ్ళకి పంపించాలి. కనీసం విఓపీలనైనా చేయండి. లేడీస్ గురించి నేను మాట్లాడిన అసలుకి, నో లేడీస్, ఓన్లీ జెంట్స్. జెంట్స్కి సంబంధించి, లేడీస్ సంబంధించి అది వాళ్ళ ఇష్టం. ఎంటీనెస్ ఈక్వల్ టు ఎనర్జీ అని రాసుకోండి. ఎంటీనెస్ ఈక్వల్ టు ఎనర్జీ. క్రియేషన్ పవర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఎమోషన్ పవరే తక్కువ ఉంటుంది. క్రియేషన్ పవర్ అందరికీ ఉంటుంది. ఇప్పుడు లావణ్య మేడంకి ఏది సాధ్యమవుతుందో అందరికీ అదే సాధ్యమవుతుంది. కానీ ఎమోషన్ పవర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎమోషన్ పవర్ అంటే బ్రాకెట్ లో అర్థం చేసుకునే గుణం. కొన్ని డైరెక్ట్ పాయింట్స్ చెప్తాను, ఆ నిర్వచనాలు ఎక్కడ దొరికినా దొరకపోయినా, ఎందుకంటే ఓవర్ గా థింకింగ్, ఓవర్ ఎనాలిసిస్, ఓవర్ గా చదివినా కూడా కష్టమే. కావాల్సిన చదవడమే గ్రేట్. ఆ జబర్దస్త్ లో జోకులకి ఏం చదివారండి వాళ్ళు? పీజీలు ఎంబీబీఎస్లు చేసిరా వాళ్ళు? ఏమన్నా గొప్ప సాహిత్యం ఉందా అలా మాటల్లో కానీ? అబ్బా రామచంద్ర, అసలుకి వీళ్ళకి కూడా లక్షలు ఇట్లా క్రియేట్ అవుతుంది. ఇక ఎంటర్టైన్మెంట్ ఇది కోరుకునే జనాలు ఉన్నారు, వాళ్ళకి ఆ సాహిత్యమే గొప్ప సాహిత్యం. సరిపోతుంది. ఓకే, సో అంటే దానికి పర్టికులర్ గా ఏం కావాలో అది తెలుసుకుంటే సరిపోద్ది అనేది మ్యాటర్. ఏమంటారు? దానికి పర్టికులర్ గా ఏం కావాలి, నేను ఉదయం లేవాలంటే ఏం చేయాలి, అదొక్కటి పాయింట్. నేను నేమ్ లిస్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఏది కావాలి. ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, పర్టికులర్ అది ఎంత, ఆ మీరేమో అంత ఎంత కావాలో అంత వేసేస్తే సరిపోతుంది. ఇంగ్రీడియంట్ ఓవర్ అవసరం లేదు. ఈరోజు 4 o'clockకి ఫ్రీడమ్ స్టెప్స్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇక ఎంటీనెస్ ఇది బాగా అర్థం చేసుకోండి, మెయిన్ మూల మంత్ర. ఫస్ట్ క్రియేషన్ సక్సెస్ కావాలంటే ఇక్కడ ఎంటీనెస్ ఉండాలి. ఎంటీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంటీనెస్ అంటే కావాల్సిన అవసరమైన ఎమోషన్ ని మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఒక మ్యాథ్స్ నేను చేసుకోవాలి, ఒక చెస్ ఆడాలి, ఆ టైంలో నాకు ఏం అవసరమో
ఆ ఎమోషన్ని, ఆ ఆలోచనల్ని మెయింటైన్ చేయడం అనేది తెలివి. అంటే ఆ పని సక్సెస్ అవ్వడానికి నేనేం చేయగలగాలి అనేది చాలా వరకు అది ముఖ్యమైనటువంటి. ఓకే, గతంని ఉపయోగపడి గతంలో ఏదైనా ఉపయోగపడింది అనుకోండి, ఒక గంట క్రితమో ఒక రోజు క్రితమో జరిగింది, ఉపయోగపడేది ఉంటే ఖచ్చితంగా మైండ్ దాని నుంచి నేర్చుకుంటుంది, ఇంకా బూస్టింగ్ తోటి వెళ్తుంది. కానీ యాక్చువల్లీ ఉపయోగపడని దాన్ని అనాలిసిస్ చేసుకుంటూనే దాని ఎఫెక్ట్ ని, ఆ ఫ్లేవర్ ని మెయింటైన్ చేస్తుంది. అది తొలగించుకుంటేనే ఎంటీనెస్. అసలు మొత్తం ఆ ఫ్లేవర్ ని పట్టుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చాక్ తోటి ఆనియన్ కట్ చేశారు. ఓకే, మళ్ళీ తీసుకొచ్చి యాపిల్ ని కట్ చేశారు. ఆ ఫ్లేవర్ మెయింటైన్ అయిందా లేదా? అరటిపండు ఫ్లేవర్ మెయింటైన్ అయితే నో ప్రాబ్లం, ఫ్రూట్ ఫ్రూట్ కలిసింది. ఆనియన్ ఫ్లేవర్ ఉంటే మీరు యాపిల్ తిన్నట్టు ఉండదు, ఆనియన్ తిన్నట్టే ఉంటది. ఇక మీకు ఎంత స్పిరిచువల్ పవర్ ఉన్నా వేస్టే. జ్ఞానం తెలిసింది అంతే, చేతకి రాలేదు. ఉమ్. ఇక అంత మంచి జరుగుతుందిలే అని అనుకుంటున్నారు, ఎందుకంటే ఆ జ్ఞానం ఉంది కాబట్టి, తెలిసింది కాబట్టి. వేరే వాళ్ళకి తెలియకుండా నాకు కొంచెం ఏదైనా తెలిసిందా అని ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది అంతే. ఇంక అంతకంటే మించి ఏమి ఉండదు. ఉమ్. అనుకుంటూ ఉంటాం మనం దేవుడికి దగ్గర అని. దేవుడికి దగ్గర ఇక్కడైతాం, ఇక్కడ. అర్థమైందా? సో ఎంటీనెస్ లైస్ ఎనర్జీ, ఎనర్జీ లైస్ ఇన్ ఎంటీనెస్. ఎంటీనెస్ లోనే ఎనర్జీ అనేది ఉంది. ఇది మనం తెలుసుకోవాలి. ఎంటీనెస్ అంటే ఏ ఎమోషన్ కావాలి, ఆ ఎడ్యుకేషన్ తీసుకోవడమే ఇంపార్టెంట్. పర్టికులర్ గా 5 o'clock కి సక్సెస్ అవ్వాలి, ఇది నాకు సక్సెస్ అవ్వాలి. ఇండస్ వివోలో టాప్ 10, ఈ టాప్ 10 కి ఏ ఎమోషన్ ఇంపార్టెంట్? ఎమోషన్ అంటే మీకు చెప్పాను నేను, అర్థం చేసుకునే గుణం. గతంని పట్టుకొని ఉండొద్దు. గతాన్ని, ఒక మేడం గారు అంటున్నారు, కరెక్ట్ సమయం వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్ పంపడానికి మనీ ఓ 100 200 ఉన్నాయి అంతే, చేతిలో డబ్బులు లేవు. తక్కువని 2 ప్రోడక్ట్లు కావాలని కస్టమర్ అడిగితే 1000 రూపాయలు వచ్చినాయి. లింక్ లేదు, హైదరాబాద్ తెలంగాణ లింక్ లేకపోతే, లింక్ ఉన్న వ్యక్తికి చెప్తే ఎమ్మటే ఆ 1000 రూపాయలు వీళ్ళకి పంపారంట. అది పిల్లవాడికి ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడింది నాకు. అంటే వివో వాళ్ళ మనసులో వెయిట్ గా ఉందా లైట్ గా ఉందా అంటే ఎంత వెయిట్ ఉందో చెప్పింది. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇంక చెప్పాల్సిన అవసరం లేదు ఇక. ఆ ఎగ్జాంపుల్ చెప్పేసింది నాకు వివో ఎంత అవసరం అంటే. మీకు 10,000 అవసరమే కానీ నాకు ఆ 1000 సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఇది ముఖ్యమైనటువంటిది. అలాంటి వాళ్ళు ఎంతమంది నెట్వర్క్ అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. అమ్మాయి ఆమె కస్టమర్ నెట్వర్క్ నుంచి 1000 రూపాయలు తీసుకొచ్చుకుంది. అందుకని క్యుములేటివ్ రికార్డు కంప్లీట్ చేసుకోవాలి మనం. కానీ ప్రతి స్టార్ 1000 బిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఒకవేళ ఎగ్జిక్యూటివ్ కి బోత్ సైడ్ క్రియేట్ కాకపోతే అక్కడ ఎగ్జిక్యూటివ్ కూడా క్రియేట్ చేసుకోవాలి. క్యుములేటివ్ రికార్డ్ని మెయింటైన్ చేసుకోవాలి. క్యుములేటివ్ రికార్డ్ అది ఒకవైపు కస్టమర్ నెట్వర్క్ ఉంటుంది, ఒకవైపు వీపీఓ నెట్వర్క్. సరేనా? సో టాప్ 10 కి రావాలంటే ఏ ఎమోషన్ ని మెయింటైన్ చేయాలి? రెండిటిని కరెక్ట్ గా అనాలిసిస్ చేసుకొని ప్రెసెంట్ లోకి రావాలి. ఇది ఒకటి, గతం యొక్క ఫ్లేవర్ ని వదిలేయాలి, అంటించొద్దు అసలుకి గతం అసలు. మరి అంత నిర్భయం, అంత అభయం ఎక్కడ వస్తుంది అంటే దేవుడే ఇస్తాడు, ఇంకెవరు ఇస్తారు? ఇంకో వేరే ఇచ్చేటోడు ఎవరు లేరు. భవిష్యత్తుకు సంబంధించి ఓవర్ థింకింగ్ అనాలిసిస్, ఈ ఫ్లేవర్ ని వదిలేయాలి. మన మనసుకున్న జ్ఞానం తక్కువ అనేది మనం తెలుసుకొని మన విశ్లేషణ శక్తిని పక్కన పెట్టి, ఓహో ఇదై ఉంటది, ఓహో అదై ఉంటది, ఇలాంటివన్నీ పక్కన పెట్టాలి.
ఒకవేళ ఏదైనా సరే దానికి అదే విశ్లేషణ చేసిన గతాన్ని కానీ భవిష్యత్తుని కానీ ప్రెసెంట్ని ఎక్సలెంట్గా చేయడానికి ఉపయోగపడుతుందా లేదా అని చూసుకోవాలి. మీకు కావాల్సిన ప్రెసెంట్ ఈ పాయింట్ అర్థమైంది. ఇది మనం చూసుకోవాల్సింది. మీకు కావాల్సిన ప్రెసెంట్ని ఉపయోగపడే అనాలిసిస్ ఉండాలి తప్పితే ఓవర్ అనాలిసిస్ అనేది బుద్ధి చేసేటువంటి పని. ఇది ముఖ్యం. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు కనపడని నేను గ్రహించలేని ఫ్యూచర్ గురించి ఓవర్ అనాలిసిస్ చేయను. ఓకే, నాకు కావాల్సిన ఎమోషన్ ఏందో దాన్ని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాను. అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు కూడా పెడుతుంది. ప్రోడక్ట్ లేట్కి వచ్చేటట్టు కూడా చేస్తుంది నేచర్. ఇక అన్నిటిని తీసి నీకు వచ్చిన ప్రతి దానికి పిల్లవాడు అమ్మనే అంటాడు, నేనే తప్ప అంటాడు. మళ్ళీ అటు తిరిగొచ్చి ఇటు తిరిగొచ్చి అట్లా ఏది జరిగినా కంపెనీదే అంటాడు. టీం నిలబడకపోయినా ఈయన ఫోన్ ఎత్తకపోయినా కంపెనీదే అంటాడు. ఎవరు స్పందించకున్నా సరే అట్లా ఏదైనా ఇంకా కంపెనీ. నువ్వు ఆర్డర్ పెట్టిన ఆ తెల్లారో షిప్మెంట్ జరిగిందా లేదా ప్రొడక్ట్, నీ సమాజంలో నీకు సంబంధించిన వ్యవస్థ, ఈ యొక్క కొరియర్ వ్యవస్థ ఎట్లుంది, రాజకీయ వ్యవస్థ ఎట్లుంది, దానికి కంపెనీ ఏం చేస్తుందండి? సూర్య, అవునా? దాని చేతిలో ఏ రీసెర్చ్ ఉందో అది చేసింది. ఓకే, పల్స్ ఏం చేయగలుగుతుందో కొన్ని కోట్లు పెట్టి క్లినికల్ ట్రయల్స్ చేసి, ఇగో ఇది నేను క్లినికల్ గా కూడా నేను చేసి చూపిస్తున్నాను ఈ ఆయుర్వేదాలు, ఈ న్యాచురల్ ప్రోడక్ట్ అని. ఇంక అంతకంటే ఏం చేస్తుంది? అవునా? ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థల్లో అన్నిటిని క్లీన్ చేసుకుంటూ వస్తుంది. ఇది తెలియకపోతే అది ఓవర్ అనాలిసిస్ అవుతుందా లేదా? మరి ప్రతి దానికి ఇది. సో ఈ ఎడ్యుకేషన్ లేకపోతే ఎంటీనెస్ ఎట్లా మెయింటైన్ అవుతుంది? మళ్ళీ ఒకసారి, ఎంటీనెస్ అంటే ఒకసారి చెప్పండి. ఎంటీనెస్ అవసరమైనటువంటి ఎమోషన్ మెయింటైన్ చేస్తారు ఆ సమయానికి ఆ లక్ష్యానికి. అంతే కదా సార్? భవిష్యత్తు నుంచి ప్రస్తుత సమయం అంతే. నేను రోజు గ్రౌండ్ లో ఉండడం నాకు ఇంపార్టెంట్ అనుకుంటే దానికి సంబంధించిన ఎమోషన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను కొన్ని చెప్పాను. ఈ జూమ్ సెషన్స్ ఎడ్యుకేషన్ సక్సెస్ అవ్వాలంటే మీ వీడియో ఆన్ అనేది, మీ రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లాస్లో అందరూ ఇట్లా స్టాచ్యూ లాగా పిల్లలు ఉన్నారనుకోండి, తల ఊపట్లేదు, ఏం రెస్పాన్స్ చేయట్లేదు, టీచర్ పరేషాన్ పడదు, అసలు ఏమైంది అని చూస్తుంటది. ఏదో ఒకటి మాట్లాడండి అంటుంటారు. అట్లా జూమ్ సెషన్స్ లో రియాక్షన్స్ ద్వారానే ఎప్పుడైనా క్లాస్ సక్సెస్ అవుతుంది. అది వివోపి అయినా ఏదైనా, వాళ్ళు చెప్తున్న దానికి నచ్చిన దానికి తంబు, ఇంకెక్కువ నచ్చితే లైక్, ఇట్లా మీరు నేర్చుకోండి, మీరు నేర్పగలుగుతారు. సో దీనికి అవసరమైన ఎమోషన్ని మెయింటైన్ చేయాలి. వచ్చుడే ఎక్కువ పొద్దున్నే అని ఎమోషన్ మెయింటైన్ చేసింది అనుకోండి, అసలు సక్సెస్ అవ్వదు. సో లక్ష్యానికి తగ్గట్టుగా ఎమోషన్, అవునవును కరెక్టే సార్ చెప్పేది అని అనిపించింది అనుకోండి, అట్లా పాజిటివ్ ఎమోషన్ అనేది అక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మేడంకి చెప్పాను, మేడం ఇంకా చాలు, ఇంకా వాళ్ళకి 5 నిమిషాల ముందు వచ్చి ఒకసారి కాల్ చేసాము, 5, 10, 15 అవుతుంది, ఇంకా రాకపోతే మనం ఏం చేస్తాం? వాళ్ళకి అందరు లాస్ట్ లో ఎప్పుడో వచ్చి నేను ఇంత 4 ఖర్చుకునే వాళ్ళు, అయ్యో తూచి మళ్ళీ మా ఐడి ఉందా సార్ అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. అప్పుడు ఇట్లా అనుకోలేదు సార్, నేను ఇట్లా అనుకోలేదు సార్, అట్లా అనుకోలేదు సార్, ఇట్లా ఇవే ఎక్కువ ఉంటున్నాయి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక్క గైడెన్స్ ను ఫాలో అయ్యే ఈగో అనేది లేదు.
ఉమ్, ఒక ఒక గైడెన్స్ ని ఫాలో అయ్యే ఈగో లేదు. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిదంటే కొంచెం నేర్చుకోగానే వెంటనే పాడడం ప్రాక్టీస్ చేసినట్టు, అసలు దాన్ని రివ్యూ తీసుకొని రిపోర్ట్ తీసుకొని నేను సరైన స్టెప్స్ వేస్తున్నానా లేదా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇది లేదు. ఇంక అర్థమైపోయింది, ఇంకా చేసేస్తాను అనుకుంటే వెళ్ళిపోతుంటారు. అలా కాదు, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ ఇందులో మనం చూడాల్సిన పర్సెప్షన్ ఏంటంటే పార్ట్నర్స్ ని క్రియేట్ చేసుకోవడం. నేను ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ తో మాట్లాడు, వాళ్ళు ఎక్కడ పని చేయాలి అనేది నేను అడిగితే వాళ్ళు ఇగో నేను ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ చేస్తున్నాను, అసలు నువ్వు ఎందుకు పని చేయాలి అనేది ఉంటే అప్పుడు నేను చెప్తే అందులో ఉన్న కాన్ఫరెన్స్ లో ఉన్న సీనియరు అవునవును సార్ వింటున్నా సార్, నాకు ఇప్పుడే అర్థమవుతుంది అని అంటున్నారు. చూడండి, పార్ట్నర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. షాహినా గారికి ఎవరు కావాలంటే పార్ట్నర్ కావాలి. షీఈ్ ఎ బెస్ట్ పార్ట్నర్ టు సీనియర్ కి తన బెస్ట్ పార్ట్నర్. తను ఫస్ట్ తర్ఫీదు పొందాల్సిందంతా కూడా ఒక ఇద్దరు పార్ట్నర్స్ ని తయారు చేసుకోవడంలోనే ఫస్ట్. మనీ కాదు, మనీ వస్తూనే ఉంటాయి ఈ క్రమంలో, అది ఫోకస్ చేయద్దు. ఈ వారం రాలేదు, 2 వారాలు రావు, కానీ యూ షుడ్ సెర్చ్ ఫర్ రైట్ పార్ట్నర్. ఎందులోంచి వస్తారు ఇది చూడండి. ఫస్ట్ ప్రాస్పెక్ట్స్, అందులోంచి కస్టమర్స్, అందులోంచి షేరింగ్ చేసే రిటైలర్స్, అందులో నుంచి టీమ్ బోనస్ తీసుకుని మినీ సీలింగ్ అచీవర్స్, అక్కడి నుంచి పార్ట్నర్ వస్తారు. ఏమ్మా అర్థమైంది? అంటే మీరు ప్రాస్పెక్ట్ నుంచి ప్రెజెంటేషన్ వినే స్థాయి నుంచి కొన్న వ్యక్తిగా అయ్యారు. ఓకే, ఆ తర్వాత షేరింగ్ చేయడం స్టార్ట్ చేసి మీరు ఒక ర్యాంక్ తీసుకొచ్చుకున్నారు, స్టార్ అనేది. ఓకే, ఇప్పుడు టీమ్ బోనస్ గురించి ఆలోచించాలి, చేసుకుంటూ టీమ్ బోనస్కి వెళ్ళాలి. పని నేర్చుకునే వ్యక్తి పార్ట్నర్. మన మేడం వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, షేరింగ్ చేయడం ఎట్లా, పోస్టర్ కి ఎలా చేయాలి అన్ని నేర్చుకుంటున్నారు. దీనికి అవసరమా? అది పార్ట్నర్ స్థాయి. మీరు పైకి ఎక్కుతూ ఉంటే మీరు 2వ మెట్టుకు వెళ్తుంటే 1వ మెట్టుకు వాళ్ళు వస్తుంటారు. అట్లా 3 మెంబర్స్ అయినా మీకు పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి, రైట్ పార్ట్నర్స్, ఇక అక్కడి నుంచి మీ రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మీకు ఏ లక్ష్యం ఉంటే బాగుంటుంది అని అంటే, ఒక 10 lakhs వీవా నుంచి ఒక 10 lakhs నేను సేవింగ్ అకౌంట్ లో సేవ్ చేసుకోవాలి. 10,000 వచ్చింది కదా, అదే 10 సార్లు వస్తే 1,00,000 అవుతుంది, 100 సార్లు వస్తే అయిపోయింది. అర్థమైంది? సో దాన్ని ఎలా వచ్చిందో అలాగే వస్తుంది. దానికోసమే సార్ వాళ్ళు చెప్పింది స్టార్ 500 1000 ర్యాంక్ వెళ్ళండి అని. ఈ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్రియేషన్ దగ్గర అందరు ఉంటారు కానీ రీక్రియేషన్ దగ్గర ఉండట్లేదు. అది నేను ఫ్రీడమ్ స్టెప్స్ లో ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఆరా పవర్ కాబట్టి ఇక్కడ ఒకసారి క్రియేషన్ అండ్ బయట క్రియేషన్. ఇక్కడ క్రియేషన్ జరుగుతుంది. ఏదైనా మీరు మంచి ఫ్రిడ్జ్ కొనాలనుకున్నారు, ఫస్ట్ ఎక్కడ క్రియేషన్ అవుతుంది, ఇక్కడ క్రియేషన్ అవుతుంది. ఓకే, ఈ క్రియేషన్ దగ్గర ఎంటీనెస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంటీనెస్ అంటే ఏంటో కూడా చాలా ఓపిక్గా చెప్పాను. ఇది చూడండి, ఇది వింటే మీకు ఇంకా సపోర్ట్ చేసే ఒక రిఫరెన్స్, ఒక వీడియో. ఈ మధ్య చాలా ఈజీ అయిపోయింది. థాట్స్ అనేవి ఎందుకు వస్తాయంటే నువ్వు యాబ్సెంట్ ఉంటావు కాబట్టి థాట్స్ వస్తాయి. ఏ పనిలో అయినా పని ఉంది, ఆ పనిలో నువ్వు పరిపూర్ణంగా గనక నిమగ్నం అవుతే దెన్ దెర్ ఆర్ నో థాట్స్ ఉండవు. ఆ పనిలో నిమగ్నం అయిపోతే అసలు వినపడదు, పక్కన పిలిచినా కూడా వినపడదు, మొత్తం ఇంద్రియాలు అక్కడనే ఉంటాయి, ఫోకస్. దెర్ ఈజ్ ఆల్సో నో టైం. పనిలో ఉన్నావు, ఆ టైం ఎందుకు తెలుస్తుంది, ఇంకా అప్పుడే గంట అయిపోయిందా. గమనించు, నువ్వే నీ జీవితంలో కొన్ని పనుల్లో నువ్వు పరిపూర్ణంగా ఉండుంటావు. సో మెనీ టైమ్స్ ఇన్ యువర్ లైఫ్, సో మెనీ టైమ్స్ వెరీ హై అవేర్నెస్తో ఉండుంటావు ఒక పనిలో. దెన్ యూ విల్ నోటీస్ టూ థింగ్స్ ఉంటాయి నీకు క్లియర్గా నువ్వు నోటీస్ చేస్తావు. ఏంటంటే థాట్స్ ఉండవు, ఇంకోటి టైం డిసపీర్ అవుతుంది.
ఇది చాలామందికి నచ్చిన పని చేసినప్పుడు టైం అనేది ఇంకేం ఉండదు అనమాట. నో మోర్ టైమ్ ఆర్, అందుకే మైండే టైం అన్న కాన్సెప్ట్ని తెస్తుంది అనమాట మనిషికి. అదే నువ్వు థాట్లెస్గా ఉంటూ ఉన్నావు, దిస్ నో టైం అనమాట. లైఫ్ విల్ గో సో ఫాస్ట్ అండ్ నువ్వు నోటీస్ కూడా చేయవు అనమాట. బికాజ్ ఈగో అనేది ఇంకా లేదు, దెర్ ఇస్ నో ఈగో. వాట్ విల్ నోటీస్ ఈజ్ ద ఈగో అనమాట. నా లైఫ్ అన్న కాన్సెప్ట్ నీకు రాదనమాట మైండ్ లేనప్పుడు, ఆర్ లెస్ థాట్స్ ఉన్నప్పుడు కూడా నీకేం తెలియదు. మనం ఒక ఇంపార్టెన్స్ పర్సన్ కావాలి అని అంటే ముందు మన ఆలోచనలకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఆలోచనలకి ఇంపార్టెన్స్ మనం ఏదైతే నిమగ్నం అయ్యామో, పనిలో నిమగ్నం అయ్యామో, మనం ఏదైతే గ్రహిస్తున్నామో ఆ గ్రహించడము వేరు, ఆలోచనలు వేరు. ఇది పాయింట్. గ్రహించడం వేరు, ఆలోచనలు వేరు. అనవసరమైనటువంటి ఆలోచనలు ఆ పని చేసేటప్పుడు, ఇక్కడ ఇంకో విషయం ఏం తెలుసుకోవాలంటే, ఆ పర్టికులర్ టైంలో అనవసరమైన ఆలోచనలు ఉండి జిగ్జాగ్ వైబ్రేషన్స్ ఉంటే మనకు నేచర్కు కనెక్షన్ తెగిపోతుంది. సరైన ఎమోషన్, నీ లక్ష్యానికి సంబంధించినటువంటి, నీ సంకల్పానికి సంబంధించిన ఎమోషనే మెయింటైన్ కావాలి. ఇంక లేకపోతే వేరే వేరే వాళ్ళు దూరుతూనే ఉంటారు. ఓకే, ఈ ఒక్కటే అర్థమైనా కానీ ఒక లెక్క ఏంటంటే దాన్ని అంత స్ఫురణలో ఉంచుకొని మెయింటైన్ చేయడం కష్టం. అంతేనా? స్ఫురణలో ఉంచుకొని మెయింటైన్ చేయడం కష్టం. అప్పుడే మనం బాగా ఉపయోగపడేది ఏంటంటే మన యొక్క రైట్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆ ప్రశాంతతని వాటిని తీసుకొస్తుంది. అది కొన్ని పాయింట్స్ రాసుకుందాం, మీకు అది దానికి ఉపయోగపడుతుంది. ఓకే, గమనించుకోవడం, ఎప్పటికప్పుడు గమనించుకోవడం. ఎప్పుడు హ్యాపీ మూడ్ ఎందుకు మిస్ అయింది అనేది ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. ఒకవేళ అది మిస్ అయింది అని అంటే గతానికి సంబంధించిందా, భవిష్యత్తుకి సంబంధించిందా? ఇది గైడెన్స్ కి తగ్గట్టుగా ఆ ఎమోషన్ ఉందా లేదా? గైడెన్స్ కి తగ్గట్టుగా అంతే. ఇంకా గైడెన్స్ కే తగ్గట్టుగా లేదనుకోండి, మార్కులు ఎవరు వేయాలి? ఆ టీచరే వేయాలి. టీచరే వేయాలి. మనం ఏమనుకుంటాం అంటే మన పరిస్థితుల్ని మనమే క్రియేట్ చేస్తున్నాం అనుకుంటాం. అది కాదు క్రియేట్ చేసేది. మనం ఉండాల్సింది ఫస్ట్ క్రియేషన్ దగ్గర, సెకండ్ క్రియేషన్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. అదే ఆటో పైలట్ మోడ్, అదే సబ్ కాన్షియస్ పవర్. ఇది ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ అని ఎందుకు ఇంతమంది చెప్తున్నారంటే అదే ఇప్పుడు నేను చెప్పేది సబ్ కాన్షియస్ పవర్. యాక్టివ్ మైండ్ దగ్గర, కాన్షియస్ మైండ్ దగ్గర ఉండేదే నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎంప్టీనెస్. ఈ క్రియేషన్ పవర్ కరెక్ట్ గా వస్తే మనకి ఏంటి లాభం? ఏంటి లాభం? ఇది ఎవరు ఒకసారి ఫస్ట్ షాహినామ్ గారు ఏం చెప్పాను? ప్రాస్పెక్ట్స్, కస్టమర్స్. అక్కడ నుంచి దాటి మనం షేరింగ్ రిటైలర్ అవుతాం, 500 1000 వస్తుంటుంది. ఓకే, తర్వాత టీమ్ బోనస్, మినీ సీలింగ్ అచీవర్, రైట్, అండ్ పార్ట్నర్. మనకు ఈ క్రియేషన్ పవర్ వస్తే, ఈ పని వస్తే, ఈ పార్ట్నరు
వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి కూడా ఎవరైతే షేరింగ్ చేస్తున్నారో టీమ్ బోనస్ తీసుకుంటున్నారో వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ని కస్టమర్స్ ని క్రియేట్ చేయగలుగుతారు. పార్ట్నర్ పని సక్సెస్ అవుతుంది. కళ్యాణ్ గారు అర్థమైందా? మీ సిద్ధార్థ గారికి, దేవి గారికి, దుర్గాదేవి గారికో లేకపోతే ఇంకొక కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాస్పెక్ట్స్ ని కస్టమర్స్ ని క్రియేట్ చేసేటువంటి క్రియేషన్ పవర్ వస్తుంది. మరి అప్పుడే ఇంకా పార్ట్నర్స్ వస్తారు. వీళ్ళిద్దరు పార్ట్నర్ అవుతారు. వీళ్ళిద్దరు ఎంత వస్తుంటే వీళ్ళిద్దరు పార్ట్నర్ అవుతారు. ఓకేనా శాంతి మేడం? ఇప్పుడు నాకు మీరు పని నేర్చుకునేటువంటి పార్ట్నర్, పనిని ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు ఏ పనిలో సక్సెస్ అవ్వాలి అని అంటే, ఏ క్రియేషన్ లో సక్సెస్ అవ్వాలంటే, ప్రతి బిజినెస్ మ్యాన్కి ఏంటిదో తెలుసా ఛాలెంజ్? షాప్కి వచ్చే వాళ్ళని క్రియేట్ చేయడం, కొనే వాళ్ళని క్రియేట్ చేయడం. ఇదే అందరికి. ఎందుకు షాప్ అందంగా డిజైన్ చేస్తారు? కనీసం లోపలికి ఇటువైపు చూసి వస్తాడని. వాళ్ళనే ప్రాస్పెక్ట్స్ అంటారు. ఇక లోపలికి వచ్చి చూసి వెళ్ళిపోకుండా కొని వెళ్తే ఏదో ఒకటి బాగుంటుంది, వాళ్ళని కస్టమర్ అంటారు. కస్టమర్ వచ్చాడు కాదు, కొంటే కస్టమర్ అవుతాడు. ప్రాస్పెక్ట్ వచ్చాడు అనాలి. ఓకే, ఈ రెండు వస్తేనే వీళ్ళిద్దరు పార్ట్నర్లు అవుతారు. కొంతమంది, అందులో కొంతమంది, మరి కాదు. సో అందుకనే ఇండస్ట్రీ వల్ల జస్ట్ త్రీ పార్ట్నర్స్ ఉన్నా కూడా అయిపోతుంది. ద పవర్ ఆఫ్ బైనరీ ప్లాన్ అదే. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అందరినీ పార్ట్నర్స్ గా భావించి వాళ్ళకి ఈ క్రియేషన్ పవర్ పెంచడానికి ట్రై చేస్తున్నాను. దట్ ఈస్ ఆరా పవర్. ఇక అక్కడే వచ్చి కూర్చోకపోతే నేనేం చేయలేను, వాళ్ళు పార్ట్నర్లు కాదు అని నా మనసు చెప్తుంటది. ఇది అర్థమైందా? ఇది అసలైనటువంటి. నేను నేచర్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చెప్పాయి. అది కూడా ఏమంటే పర్మిషన్ ఇవ్వదు. అందుకనే ఓ అదా మేడం అని అప్పుడు అంటారు వాళ్ళు. తర్వాత ఓ అవునా ఇప్పటిదాకా మీరు ఇది అనుకుంటున్నారా అని వీళ్ళు అంటారు. అంటే నేచర్ కూడా ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, అప్పుడు తెలుసు. సో ప్రతి ఒక్కరిని పార్ట్నర్ గా భావిస్తుంటాం కాబట్టి, అది కూడా 5 గంటలకి తన డ్రీమ్ కోసం లేచి నిద్రను వదిలిపెట్టి లేచి వచ్చే వాళ్ళే సరైన పార్ట్నర్ అవ్వగలుగుతారు. అందుకనే నేను అప్పుడప్పుడు నాకు కూడా 6 గంటలకు పెడదామా అందరికి అనుకూలంగా అట్లా ఆలోచిస్తే, కానీ నిద్రను వదులుకోవాలి, ఏదో ఒకటి త్యాగం చేయండి. డబ్బులన్నా త్యాగం చేసేది లేదు కదా నాగేశ్వరరావు గారు, ఇక్కడ డబ్బుల్ని త్యాగం చేసేది లేదు. కనీసము ఒక ఈగోను త్యాగం చేసి నిద్రను త్యాగం చేయకపోతే ఇంకేముంది? ఎట్లా వెళ్తారు ముందుకి? వెళ్ళలేరు. దాన్ని ప్లాన్ చేయాలి. నిద్రని, ఆకలిని, నిద్రని ప్లాన్ చేసే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎప్పుడు గుర్తుపెట్టు. ఆకలిని ప్లాన్ చేయాలి, డైట్ ప్లాన్ అంటాం దాన్ని. నిద్రను ప్లాన్ చేయాలి, ఎనర్జీ ప్లాన్ అంటాం. ఎనర్జీ అంటే అప్పుడప్పుడు కునుకు తీయడం, పవర్ఫుల్ న్యాప్. నేను మా సార్లతో భోజనం చేయకుండా 3వ పీరియడే తినేసేవాడిని, మంచి ఆకలి అయ్యేది. మరి ఆ టైం లంచ్ టైంలో క్లాస్ రూమ్లో బెంచీలో ఒక 2-3 దగ్గరికి వేసి ఆ 20 నిమిషాలు పవర్ఫుల్ న్యాప్ తీసుకునేవాడిని. 2 లాభాలు. ఉదయం క్లాస్లో ఎంత యాక్టివ్ ఉండేవాడినో మధ్యాహ్నం క్లాస్లో పిల్లల దగ్గర కూడా యాక్టివ్ ఉండేవాడిని. మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ, ఎందుకంటే 40 కిలోమీటర్లు వెళ్ళాలి, రోడ్డు అస్సలకి. నాకంటే నడుచుకుంటే వెళ్ళేవాడు, సైకిల్ తొక్కేవాడు తొందరగా వెళ్ళిపోతాడు. అట్లా ఉంటాయి రోడ్లు. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను పిల్లల్ని డ్యాన్స్ క్లాస్ తీసుకెళ్ళి ప్రెజెంటేషన్స్ అక్కడ కూర్చుంటే మన వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రెజెంటేషన్స్ కోసం. ప్రతి దగ్గర నేను యాక్టివ్గా ఉండాలి, ఎందుకంటే నా యాక్టివ్నెస్ నా సెకండ్ క్రియేషన్ కి కారణం అవుతుంది. అట్లా దీన్ని ఎనర్జీ బ్యాలెన్స్ అంటారు. కరెక్ట్ వినేటప్పుడే ఎర్లీ మార్నింగే ఇట్లా పడుతున్నాం అనుకోండి, క్లాస్ ఫెయిల్ అయిపోద్ది. సో అది వెళ్ళదు. కరెక్ట్ మీరు నా మెంటర్ డెస్క్ ఉంది, నేను ప్రెజెంటేషన్ చేయాలి, దాని 1-2 గంటల నుంచి నేను ఎనర్జీ బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తుంటాను. నేను మధ్యాహ్నం ఖాళీ ఉంటాను, నేను మళ్ళీ అక్కడ ఎనర్జీ ఎలా ఉంటుంది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒకరిని ఇద్దరిని తీసుకుంటాను.
ఒక్కోసారి ఏమన్నా ఫస్ట్ వాళ్ళ దగ్గరనే ఎనర్జీ కొంచెం డౌన్ అయిపోతే మళ్ళీ వాళ్ళతో కలిసి పార్ట్నర్తో కలిసి కొద్దిసేపు మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇది. సో ఈ రెండు అందుకని చాలా ఇంపార్టెంట్. ఆకలిని ప్లాన్ చేయాలి, డైట్ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. మళ్ళీ ఆకలి అయ్యేటట్టు చూసుకుంటూ ఉండాలి. ఆకలి అయింది కదా అని ఒకేసారి తింటాం కదా అని అట్లా కాదు. రెండవది నిద్ర ప్లానింగ్, ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. సో ఇవి రాసుకొని ఒక చక్కటి వీడియో ఒక అబ్బాయి 5 లా ఆఫ్ అట్రాక్షన్స్ కి సంబంధించిన సిద్ధాంతాలు చెప్పాడు. అది రేపు చెప్పుకుందాము. నేను ఇక్కడ కొన్ని మీకు జస్ట్ కొన్ని ఎప్పుడు గమనించుకోవాల్సిన అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎలా ఆలోచిస్తే ఏం జరుగుతుంది, ఎలా మాట్లాడితే ఏం జరుగుతుంది, ఏం చేస్తే ఏం జరుగుతుంది. మన జీవితమే ప్రయోగశాల అని మనకు తెలియాలి. మనమే చిన్నప్పుడు ఉన్న అదే మెంటాలిటీని మనం అట్లా మెయింటైన్ చేస్తున్నామా? ఎమోషన్స్లో ఏమన్నా అప్డేట్ ఉందా పోయిన సంవత్సరానికి ఇప్పటికి? ఎమోషన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, అర్థం చేసుకునే తీరు, ఎడ్యుకేషన్, అర్థం చేసుకునే తీరు. ఓకే, గమనించుకున్నాను. ఏం చేయాలంటే ఇప్పుడు ఎలా ఆలోచిస్తే నేను ఉత్సాహంగా ఉంటున్నాను, ప్రశాంతంగా ఉంటున్నాను, ఎలా మాట్లాడితే ఉంటున్నాను, ఎవరితో మాట్లాడితే ఉంటున్నాను, ఏం చేస్తే వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఓకే. ఫస్ట్ క్రియేషన్ లోచూపు, ఫస్ట్ క్రియేషన్. సెకండ్ క్రియేషన్ మనం పొందేది ఏదైనా బాగాలేకపోతే లోపల ఎంప్టీనెస్ ని మెయింటైన్ చేయడంలో ఎక్కడో ఉంది అని తెలుసుకోవాలి. మనసు యొక్క గొప్ప గుణం ఏంటంటే ఎందులో ఉంటే అందులో ఉండిపోతుంది. కాబట్టి సరైన దాంట్లో ఉండడానికి చూడాలి. ఎందులో ఉంటే ఇంకా ఆ ప్రపంచంలోనే అది అందులోనే ఉంటుంది. మళ్ళీ ఆ బేబీని తీసుకెళ్లి పక్కన కూర్చోబెడితేనే ఇంకా అక్కడ ఆడుకుంటుంది. ఓకే, మనసు అనేది ఒక బేబీ లాంటిది, ఎక్కడ ఉంచితే అక్కడ. అందుకనే మీ మూడు మారాలంటే ఒక సైకాలజిస్ట్ మేడం ఏం చెప్తుందంటే ముందు ఆ కుర్చీలోంచి లేచి కొంచెం బయటికి వెళ్ళండి అంటది. బట్ మూడు మారిపోతుంది. లేకపోతే ఏదన్నా ఒక చిన్న స్నాక్ వండుకొని తినడము, వెంటనే వేరేది మార్చాలి. లేకపోతే ఒక చిన్న ఇట్లా పుస్తకం తీసి ఇట్లా అనాలి, వెంటనే అది అందులోకి వెళ్ళిపోతుంది. అసలు ఎందులోకి వెళ్ళట్లే, బంక పట్టుకున్నట్టు గతాన్నే పట్టుకుంటుందంటే ఇప్పుడు గమ్ చూసారా, ఇట్లా బబుల్ గమ్ తీసుకుంటాము, ఇట్లా కొడితే ఈ చేతికి అంటుకుంటుంది, ఇట్లా తీస్తే దీనికి అంటుకుంటుంది. అసలు మాత్రం అది మాత్రం వదిలిపోదు. అలా ఉండకూడదు, మనసుని అట్లా తయారు చేయొద్దు. అట్లా కాయిన్ కొడితే అట్లా వెళ్ళిపోయేటట్టు చేయాలి అంతే. నువ్వు దీని మీద ఇక్కడ కూర్చో అంటే కూర్చోవాలి. లేకపోతే పిల్లలు దెబ్బలు పడట్లే, కొట్టట్లేదు, పడతా ఎమ్మటే ఇక్కడ కూర్చో అంటే కూర్చోపోతే. సో దాన్ని కూడా ఇక్కడ ఉండు, ఇది విను, ఇట్లా చేయండి అంటే వినగలగాలి. అది ముఖ్యం. ఆ స్టేజ్కి దాన్ని తీసుకెళ్తేనే మరి అది ఉంటుంది. ఓకే, సో నెమ్మదిగా దాన్ని కావాల్సిన ప్రపంచం వైపుకి అడుగులేపియాలి. పిల్లలు నాకు చదవాలని లేదని అనుకో, ఓ రెండు నిమిషాలు లేకపోతే 10 నిమిషాలే, ఏది కుదిరితే అది అని అట్లా నెట్టామనుకోండి, ఆ 10 నిమిషాలు కాస్తే 20 అయిపోతుంటది, అందులోకి వెళ్ళిపోతాడు. అదంతే. మీరు దీన్ని బాగా దానికి, అందుకే నేను ఫస్ట్ లైనే చెప్పాను, వీఆర్ ద ట్రైనర్స్ ఆఫ్ అవర్ బాడీ అండ్ మైండ్. మన బాడీని మైండ్ని షార్పెన్ చేసుకోవాలి, చాలా సాధన చేసుకోవాలి, మంచి ఆరోగ్యం వైపుకి, మంచి ఆలోచనల వైపుకి. మనం గురించి మనం పట్టించుకోవాలి అంతే. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను, నా అనుభవంతో చెప్పాను, అది మీకు జస్ట్ ఇన్ఫర్మేషనే. ఓకే,
ఇంకా నేను వచ్చి ఏం చేయలేను, ఎవరు వచ్చి ఏం చేయలేరు. ఓకే, ఒక్క ఆ, అందరూ కరెక్ట్ టైంకి, నేను మళ్ళీ లేట్ చేసుకోకుండా ఒక్కసారి, ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి అందులో మెయిన్ పాయింట్ ఒకసారి చెప్పండి. లేట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ క్రియేషన్ మొదలుపెట్టాను సార్. ఫస్ట్ క్రియేషన్, ఎంటీనెస్ అని చెప్పి ఎంటీనెస్ అవుతుంది. ఆ తర్వాత అంటే ఫస్ట్ మైండ్ లో క్రియేట్ అవుతుంది. ఫస్ట్ క్రియేషన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్త తీసుకోవాలి. మనం తెలుసుకోవాల్సిన విశ్వ నియమం ఏంటంటే, మన చేతిలో ఏది లేదు, నిమిత్త మాత్రంలో. మన చేతిలో లేదు కానీ మన ఆలోచనల్లో ఉంది. ఇది మనం తెలుసుకోవాల్సి. అందుకే యద్భావం తద్భవతి అని అంటారు. భావం అంటే ఆలోచనలు కాదు, అర్థం చేసుకున్న భావము అని అర్థం, అర్థం చేసుకున్న విధానం అని అర్థం. భావం, ఈ చిన్న చిన్న డెఫినేషన్స్ తెలుసుకుంటే కరెక్ట్ గా మనసుకి అర్థమవుతుంది. మన చేతుల్లో ఏది లేదు, సెకండ్ క్రియేషన్ లేదు సార్. మనం పొందేది మన చేతిలో లేదు, ఫస్ట్ క్రియేషన్ ఉంది. అహం బ్రహ్మాస్మి అంటే ఎక్కడ బ్రహ్మం నువ్వు, ఎక్కడ క్రియేటర్ నువ్వు, ఇక్కడ క్రియేటర్. రైట్ సార్? ఇది ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి సార్. అంటే గతం వదిలేసి ప్రజెంట్ కావాల్సింది లైఫ్ ఎనర్జీ అని చెప్పినారు సార్ ఒక మాట. అంటే ఏంటి సార్? సార్, గతం వదిలేసి ప్రజెంట్ కావాల్సినటువంటి లైఫ్ ఎనర్జీని మెయింటైన్ చేయాలి. లైఫ్ ఎనర్జీ అంటే ఏంటి సార్? ఎనర్జీ, లైఫ్ ఎనర్జీ అని చెప్పినారు. ఎనర్జీ లైఫ్ అంటే అది ఉండడం, అందులో ఎందులో ఉంటది, ఎంటీనెస్ లో ఎనర్జీ ఉంటుంది. ఓకే, అందులో ఎనర్జీ ఉంటుంది. ఎంటీనెస్ అని అంటే పుట్టిదే ఖాళీ అని కాదు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, ఎక్కడ పోచంపల్లిలో ఉన్నారు, నేను సూర్యాపేటలో ఉన్నాను, మధ్యలో ఉన్నదంతా ఎంటీనెస్ అని అనుకుంటాం కానీ అసలు అక్కడ ఉన్న మీరు నాకు కనబడుతున్నారంటే అంత ఎనర్జీ ఉందని అర్థం. ఆ ఎనర్జీని మేనిఫెస్ట్ చేయడంలోనే మన సైంటిస్టులు ఉన్నారు. సో ఇక్కడ ఎంటీనెస్ అనేది క్రియేట్ చేసుకొని ఈ ఎనర్జీని ఉపయోగించుకోవడమే ఫస్ట్ క్రియేషన్. ఈ పాయింట్ అర్థమైంది? అది ఎందుకు నేను గతానికి భవిష్యత్తుకి అతుక్కొని, ఫ్లేవర్ అతుక్కొని ఒక రైట్ ఎమోషన్, లక్ష్యానికి సంబంధించిన రైట్ ఎమోషన్ ని మెయింటైన్ చేయడమే అదనమాట. సార్ రూబీ అవుతాడంటే అవుతాడంతే, నేను రూబీ అవుతాను అని అంటే అవుతాను. సో ఇప్పుడు ఆ రూబీకి సంబంధించిన ఎమోషన్ ని మెయింటైన్ చేయాలి. రాకున్నా, పార్ట్నర్స్ కనపడ్డా కనబడకపోయినా ఇది నేను నమ్ముతానని అనాలి. ఈ క్రియేషన్ ని నేను నమ్ముతాను అంతే. మీరు చూడండి ఆ తర్వాత మ్యాజిక్ ఎట్లా ఉంటుందో. కావాల్సినటువంటి ఫ్రెండ్షిప్, గైడెన్స్ అన్ని కనబడుతుంటాయి. మరి ఇది వేరే వాళ్ళకి అట్లా కనబడట్లేదంటే అంతే, దాన్నే ప్యారలల్ వర్డ్స్ అంటారు. ఇక్కడనే ఉంటారు, ఒకరు అమెరికాని గడుపుతూ ఉంటారు, ఒకరు ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు, ఒకరు వాళ్ళ స్వర్గాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఇంకొకరు. కాబట్టి ఒకరికొకరికి సంబంధం లేదు. నువ్వు ఏ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నావు, ఇక్కడ ఏ ప్రపంచం. దీన్ని రేపు ఇంకా డీప్ గా చర్చిద్దాం. ఎనర్జీ ఉండే ప్లేసే ఎంటీనెస్. వదిలేయాల్సినే సార్, గతం యొక్క ఫ్లేవర్ని వదిలేయాలి. ఇంకా రెండోది భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఓవర్ థింకింగ్ వదిలేయాలి. ఇది గతము ఏది వదిలేయాలి, ఎవరు చెప్తారు అని అంటే నీలో ఉన్న ట్రైనరే. ప్రస్తుతము రైట్ ఎమోషన్ ని మెయింటైన్ చేయకపోతే ఆ ఫ్లేవర్ ని వదిలేయాలి. అరటి పండుని కట్ చేసినటువంటి చాకుతోటి ఇబ్బంది లేదు, ఆనియన్ కట్ చేసిన చాకుతోటి ఇబ్బంది. ప్రస్తుతం నాకు యాపిలే కావాలి అంటే ఆనియన్ ఫ్లేవర్ ని వదిలేయాల్సిందే. ఆనియన్ అవసరం లేదా అంటే తల్లి కంటే ఉల్లే ఎక్కువ మేలు చేస్తుండొచ్చు,
కానీ అక్కడ యాపిల్ దగ్గర అయితే అవసరం లేదు. పాయింట్ రీచ్డ్ కదా. ఎస్ సో అన్జర్ సార్ పెట్టినటువంటి వివాకి తన కంపెనీ టాటా లెవెల్లో అందరినీ చేరుకోవాలి, రీచ్ అవ్వాలనే తన కోరికకి ఏ ఎగ్జిక్యూటివ్స్ ఉపయోగపడతారు, ఏ డిస్ట్రిబ్యూటర్స్ ఉపయోగపడతారు, దానికి ఏ స్కిల్ ఉండాలి, ఏం అర్థం చేసుకోవాలి. ఇక్కడ లో చూపు బాగుంటే బయట చూపు బాగుంటుంది. లోపల గమ్యం ఉంటే బయట గమనం పర్ఫెక్ట్ గా ఉంటుంది. గమ్యాన్ని బట్టి గమనం. సో మీరు ఫ్రెండ్స్ ఫస్ట్ దీన్ని ప్రతి రోజు కూడా ఈ ఎంటీనెస్ ని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. దానికి రైట్ హ్యాబిట్స్ ఏంటి, భోజనం ఏంటి, మాటలేంటి, అది అనేది రేపు మనం తెలుసుకుందాము. కొంచెం తొందరగా థాట్ పవర్ అంటే థాట్ పవర్ గురించే. మీకు ఎక్కడ వీడియోలు కానీ పుస్తకాల్లో కానీ ఈ సమాచారం అనుభవానికి మించిన పుస్తకం లేదు. సరేనా, ఒక్క 10 నిమిషాలు.
థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ మార్నింగ్. మీ వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో వాళ్ళకి ఇవ్వండి, రికార్డ్ చేసింది.